రానున్న 3 రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఉపరితల ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ రేపు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, కాకినాడలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆ ఉపరితల ఆవర్తన ధోరణి కారణంగా రాష్ట్రంలో మరొక 2 నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఇటీవల అంటే గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో ముఖ్యంగా పంటలు దెబ్బతింటున్నాయి. మామిడి, అరటి తోటలు వంటివి కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు పిడుగులు కూడా పడుతున్నాయి కాబట్టి దానికి విషయంలో అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడతాయంటూ కూడా, దాంతో పాటు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అల్లూరు, అలాగే అనకాపల్లికి సంబంధించి ఈ రోజు భారీ వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. దీంతో పాటు కాకినాడ, కోనసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు, అలాగే మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు రేపు ఉత్తరాంధ్రకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా విస్తారంగా వర్షాలు పడతాయి. అయితే పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులు కాపర్లు, ముఖ్యంగా గొర్రెల కాపర్లు, వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పడే సమయంలో ఎవరు కూడా చెట్ల కింద కానీ లేదంటే ఓపెన్ ప్లేసెస్ లో కానీ ఉండొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి పంటలు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మామిడి సీజన్ కాబట్టి మామిడి రైతులు ఎక్కువగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళని వాదుకోవాలనేది రైతులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు పడబోతున్నాయి. అయితే పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది కాబట్టి అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఏపీ విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. 3 రోజుల పాటు ప్రజలంతా కూడా అవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దనేది ఒక హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. థాంక్యూ దుర్గా.